చాలామంది అనుకుంటారు మనం పెట్టుకోవాలి విజన్ బోర్డ్, అలాగే గోల్స్, అలాగే మనం ఏదైతే చేయాలి, అవ్వాలి అనుకుంటున్నామో దాని గురించి ఎఫర్మేషన్స్ అని. బట్ ఎంతమంది మీరు అనుకున్న ఎఫర్మేషన్స్ కానీ, గోల్స్ని కానీ అచీవ్ చేసుకోవడానికి మీ ముందు మీకు కనిపించే విధంగా ప్రతిరోజు వాటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ యాక్టివ్గా ఎంజాయ్ చేస్తూ రీడ్ చేయడానికి కానీ, గోల్స్ రైట్ చేయడానికి కానీ మీలో ఎంతమంది టైం ఇస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. హాయ్ నమస్తే, నా పేరు ఉదయ్ శ్రీకాకర్ల. ఐఎమ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ అండ్ వెల్నెస్ ఎక్స్పర్ట్. ఇప్పుడు నా ఫిట్నెస్ గోల్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 5 to 6 అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా గోల్స్ రైటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఎఫర్మేషన్స్ రీడింగ్ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు, నన్ను ఇంత ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నా రూమ్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను. ప్రతిరోజు నేను వీటిని చూస్తూ ఫాలో అవుతూ నా మైండ్ అండ్ బాడీ సోల్లో అలైన్మెంట్ చేసుకుంటూ దాన్ని మా మైండ్లోకి, నా బ్రెయిన్లోకి ఎక్కించుకోవడానికి, దాని గురించే ఆలోచిస్తూ దాన్నే అచీవ్ చేసుకోవడానికి నేను నా విజన్ బోర్డ్ అనేది ఏర్పాటు చేసుకున్నాను. ఒక్కసారి మీకు కూడా చూపిస్తాను. దిస్ ఈజ్ మై రూమ్. ఇది కూడా నేను ఏదైతే వెబినార్స్ చేస్తూ ఉంటానో, అలాగే ఏదైతే లెర్నింగ్స్ నేర్చుకుంటూ ఉన్నానో దానికి తగ్గట్టుగా నా ఆఫీస్ రూమ్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా 2026లో నేను ఏర్పాటు చేసుకున్న నా గ్రాటిట్యూడ్ కావచ్చు, ఎఫర్మేషన్స్ కావచ్చు, విజన్ బోర్డ్ కావచ్చు, గోల్స్ కావచ్చు, అలాగే పర్ డే నాకు నేను చెప్పుకునే మోటివేషన్ కొటేషన్స్ కావచ్చు, అలాగే ఏదైనా సరే నాకు ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. నేను ఎక్కడ కనిపించినా, ఎక్కడ చూస్తున్నా నా విజన్ అనేది, నా గోల్ అనేది నా కంటికి కనిపించేలాగా ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే మనం విజన్ బోర్డ్ని మనం ప్రతిరోజు చూస్తూ దాని గురించి మాట్లాడుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్గా మనం అనుకున్న టైంకి అచీవ్ చేసుకోవడానికి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఇది నేను మా మెంటర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై మెంటర్. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే సాధించాలి, విజయం పొందాలి అనుకుంటున్నారో వాటన్నిటిని మనసులోనే కాదు, ఇలా బయటికి కంటికి కనిపించే విధంగా కూడా మీరు కూడా ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే మనము 100% సక్సెస్ఫుల్గా మనం అనుకున్న గోల్స్ని అచీవ్ చేసుకోగలుగుతాం. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మనము ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అంటే, మనం చూసే విజన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మన బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది మన హ్యూమన్ సిస్టమ్ అనేది, హ్యూమన్ బాడీ సిస్టమ్ అనేది. సో మనం చూస్తూ ఉన్నది కళ్ళతో ఏదైతే చూస్తున్నామో దాన్ని పాస్ చేస్తూ బ్రెయిన్కి అందించడానికి మనకి ఇలాంటి సోర్స్ అనేది మన ముందుకు ఉంటూ ఉండాలి. అలాగే ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్లోకి ఖచ్చితంగా ఫీడ్ అయిపోతుంది. ఆ ఫీడ్ అయిన మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో మన చేత చేయించే ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది మనం గోల్ని సెట్ చేసుకున్నాము కదా, ఆ సెట్ చేసుకున్న గోల్ని సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసే విధంగా మన యాక్టివిటీస్ అనేవి మన చేత చేపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ థియరీ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇలా మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి విజన్ బోర్డ్స్, అలాగే గోల్ కార్డ్, అలాగే ఎఫర్మేషన్స్ని ఎలా రైట్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి, ఎలాంటి ఎమోషన్స్ని మనం రీడ్ చేసేటప్పుడు యాక్ట్ చేయాలి అనే దాని గురించి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో మీకు అందించబోతున్నాను. సో దయచేసి తప్పకుండా ఈ వీడియోస్ కనుక మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. అలాగే మరి ఇంకెవరికైనా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్స్ అన్నిటిని ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి కంటెంట్ అనేది ప్రతి ఒక్కటి కూడా పోస్ట్ అవుతూ ఉంటుంది. మీ వరకు రీచ్ అవ్వాలి అంటే స్టే ట్యూన్ ఆన్